అండి. ఈరోజైతే నేను చేపల కర్రీ వండుతున్నాను. చేపలైతే పచ్చి చేపలు, ఇవి జెల్ల. ఈ జెల్లకి మరొక పేరు కూడా ఉంది, పంకస్ అని కూడా అంటారంట. చాలా వరకు అయితే అందరికీ తెలియదు, పంకస్ అని కూడా అంటారు. జెల్ల చికెన్ లాగా మెత్తగా ఉంటుంది ముక్క. ఈ చేపలని అయితే శుభ్రంగా కడుక్కొని, వాటర్ అంతా లేకుండా కడుక్కొని వాటర్ చేసుకొని కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఈ ముక్కలకి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పట్టేటట్టు ముక్కల్ని బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, అల్లం వేసుకున్నాం కదా, ఇవంతా ముక్కలకు పట్టేటట్టు ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. కారం ముక్కలకి బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకుంటే ఈ ముక్కల్ని అయితే, ఇదైతే జెల్ల మెత్తగా ఉంది. ఇదైతే చుక్క పాంప్లెట్ వేరు, చుక్క పాంప్లెట్ వేరు. ఈ చేపలను అయితే పక్కకు పెట్టుకుందాం. ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి ఎక్కినాక ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే వేస్తున్నానండి. నేను చేపలకి సరిపడేటట్టు 3 స్పూన్లు అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను కదా. ఆయిల్ అయితే ఎక్కినాక మనం జీలకర్ర అయితే వేసుకుంటున్నాం. చేపల కూరకు అనేది గిన్నె పెద్దగా ఉండాలి, వెడల్పుగా ఉంటేనే చేపల ముక్క అనేది విరగకుండా ఉంటుందండి. నేనైతే అందుకనే పెద్దది కడాయి తీసుకున్నాను. ఇక్కడ మన ఆయిల్ అయితే ఎక్కింది కదా, ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఏ కూరలో అయినా నేను పచ్చిమిర్చి అయితే ఖచ్చితంగా 4 అయినా వేస్తాను. ఆయిల్ అయితే ఎక్కింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ 5 నిమిషాలు నూనెలో వేగిద్దాము. కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కొంతమంది చేపల కూరలో కరివేపాకు వేయరండి, మేమైతే వేస్తాము. 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. ఇందాక ముక్కలకి వేసుకున్నాం కదా, మరి కొంచెం ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వేగనిద్దాము. ఈ విధంగా వేగినాక చేప ముక్కలు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ముక్కల్ని ఈ విధంగా కలుపుకుందాము. ముక్క అనేది ఇప్పుడు గరిటెతో కలుపుకోవచ్చండి. చేప ముక్క ఉడికినాక గరిటెతో కలపొద్దు. మా పిల్లలైతే ఫ్రై అయితే బాగా ఇష్టపడతారు, కూర అయితే ఇష్టపడరు. కానీ కూరే మంచిది కదండి, అందుకనే చేపల కూర అయితే వండుతున్నాను. మా ఇంట్లో వారంలో 3 సార్లు అయితే చేపల కూర ఖచ్చితంగా వండుతాము. ఎందుకంటే మేమే చేపలు అమ్ముతాం కదా, మా ఆయన అయితే చేపలు అమ్ముతాడు కాబట్టి చేపలు అయితే 2-3 సార్లు వండుతాము. ఇక చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నానండి. చింతపండు రసం ఇప్పుడు చేప ముక్క మగ్గింది కదా, చింతపండు రసం అయితే వేస్తున్నాను. ఈ విధంగా అయితే చింతపండు రసం అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడైతే గరిటెతో కలపొద్దు, ముక్క విరిగిపోతుంది. ఈ విధంగా అయితే చేయాలి. కడాయితో క్లాత్తో పట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే చేప ముక్క ఉడికింది కదా, ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు జీలకర్ర, మెంతి పొడి వేస్తున్నాను. కొంచెం మసాలా కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేస్తున్నాను పైనంగా. ఈ చేపల కూరలో మెంతి పొడి వేసినా, మెంతి కూర వేసినా చాలా టేస్ట్ ఉంటుంది. అందుకనే నేను మెంతి పొడి అయితే ఎప్పుడు పట్టే పెట్టుకుంటాను. మెంతి పొడి, జీలకర్ర పొడి కలిపి వేసుకున్నాను కదా. కొంచెం మెంతి కూర కూడా వేసుకుంటున్నాను పైనంగా. మెంతికూర వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ వేయద్దు, చేదు వస్తుంది, కొంచెం వేసుకోవచ్చు. మన కూర అయితే ఉడికిందండి, దగ్గరికి అయింది కదా. మన చేపల కూర అయితే రెడీ అయ్యింది. బాయ్ అండి. మేమైతే ఇలా చేసుకుంటాము, మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. బాయ్ మరి.